శత్రువును ప్రేమించు. శత్రువును ప్రేమించిన వాడు నీతిమంతుడు అని చెప్పిన దైవత్వం ఏది అనంటే, నా యేసయ్య ఒక్కడే ఈ మాట చెప్పినటువంటి వారు, నా యేసయ్యే ఈ యొక్క నా మాటను తెలియపరిచినటువంటి వాడు. ఈ రోజున శత్రుత్వం భూమిపైన ఉండకూడదు, శత్రుత్వం సంఘములో ఉండకూడదు, శత్రుత్వం ప్రపంచంలో ఉండకూడదు, శత్రువులు ఉండకూడదు. అంత సమానముగా ప్రేమతో ప్రతి ఒక్కరు కూడా దేవునిలో ఐక్యత కలిగి, దేవుని బిడ్డల ప్రతి ఒక్కరు కూడా దేవుని అందరూ మనము ప్రేమించినప్పుడే దేవునికి ఇష్టలు అనని దైవ వాక్యం సెలవిస్తుంది. శత్రువుని ప్రేమించినటువంటి ఈ యొక్క దావీదు ఎంతో అతనికి హాని చేయకూడదు. ఇతడు అభిషేకం పొందినటువంటి దైవజనుడు, ఇతనికి హాని కలిగించకూడదు, ఇతనికి కీడు కలిగించకూడదు, మన ఉద్దేశం అలా అనకూడదు. ఇతడు అభిషేకం పొందినటువంటి వ్యక్తి, ఇతడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, ఇతడు దేవుని చేత సృష్టించినటువంటి వ్యక్తి. ఇతని గురించి మనము హాని చేయకూడదు, కీడు చేయకూడదు. ఇతను ప్రేమించాలని అపకారానికి ఉపకార బుద్ధిని చూపించినటువంటి ఈ యొక్క దావీదు జీవితానికి బట్టి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులరా, ఏమని ఇష్టపడుతున్నాడంటే, అపకారానికి ఉపకార బుద్ధిని చూపించినటువంటి ఈ ఉపకారాన్ని గురించి అతడు అంటూ ఉన్నాడు. నాకంటే శత్రువు మాట్లాడుతున్నటువంటి మాట, నాకంటే కూడా నువ్వు నీతిమంతుడు అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకెవరన్నా కీడు కల్పిస్తే, నిన్నెవరన్నా దూషిస్తే వాళ్ళకు నువ్వు ఉపకారం చేస్తావా? నేను అడుగుతా. దేవుని ప్రేమను గురించి దైవజనుడిగా నేను నిలబడి అడగాల్సినటువంటి విషయాలు, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. అపకారం చేసినటువంటి వారికి ఉపకారం చేస్తున్నటువంటి బుద్ధి నీలో ఉందా? అపకారం చేసేటువంటి వాళ్ళు ఈ రోజున అలాంటి బుద్ధి అనేకులు లేదు పిల్లలు, అనేకులు లేదు. ఉపకారాన్ని చేస్తే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారని దైవ వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మూల వాక్యానికి వస్తాం పిల్లరా. మూల వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. మనము నీతిమంతులుగా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీతి లేనటువంటి ఆనాడు మనుషులను బట్టి దేవుడు ఎంతో హృదయంలో నచ్చుకున్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గమనించి, మనం గ్రహించి, మన